దీనికి సపరేట్గా. సో అది ప్రెస్ చేస్తేనే ఇది ఓపెన్ అవుతుంది అనమాట. సో అది మనం ఇన్సైడ్ కాల్ని జస్ట్ ఇట్లా అన్నామంటే బూట్ ఓపెన్ అయిపోతుంది. మీరు చూడండి, ఇక్కడ నుంచి రెడ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఎల్లో కలర్ అనేది మిక్సింగ్ అయిందనమాట. ఈ ఫ్లష్ డోర్ని ఒక్కసారి ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. సో స్మార్ట్గా ఓపెన్ సన్ రూఫ్. సో హ్యూజ్, మీకు ఎక్కడ సౌండ్ కావాలి, ఎక్కడ బంద్ చేయాలి, వెనక సీట్ల సౌండ్ వద్దు, ముంగల్ సీట్ల సౌండ్ కావాలి. సో 360 డిగ్రీ వ్యూ కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది 2Dలో, అండ్ అలాగే 3Dలో కూడా సౌండ్ అయితే సూపర్ వస్తుంది. మీరు వినండి. సో ప్రస్తుతం మనం ఇండియాస్ ఎక్స్క్లూజివ్ విమెన్స్ ఆటోమొబైల్ షోరూమ్ జూబ్లీ హిల్స్కి వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ మనకు ఆల్ న్యూ టాటా కర్వ్ ఈవీ కనిపిస్తున్నాయి అనమాట. సో దోస్త్ టాటా కర్వ్ ఈవీలో ఉన్నటువంటి మొత్తం డీటెయిల్స్ ప్రస్తుతం మనం చెక్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఫ్రెండ్స్, తెలుసు కదా మన ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పి ఇది మన ఛానల్ అని చెప్పేసి. ఇక టాటా కర్వ్ ఈవీ కీ చూడండి మీరు, చాలా ప్రీమియంగా మనకు కనిపిస్తున్నది. ఇది కంప్లీట్లీ డిఫరెంట్గా అండ్ అలాగే యూనిక్గా మనకు కనిపిస్తుంది. టాటా కర్వ్ ఈవీ మొత్తం 5 వేరియంట్స్లో అందుబాటులో ఉన్నది. క్రియేటివ్ 45, అకంప్లీస్డ్ 45, అకంప్లీస్డ్ 55, అకంప్లీస్డ్ ప్లస్ ఎస్, అకంప్లీస్డ్ ఎంపవర్డ్ ప్లస్ 55 అండ్ ఎంపవర్డ్ ప్లస్ A55. ఇట్లా మనకు డిఫరెంట్ వేరియంట్స్లో అందుబాటులో ఉన్నదన్నమాట. సో ప్రస్తుతం మనం చూస్తున్నది ఎంపవర్డ్ ప్లస్ A అనమాట. 55 టాప్ అండ్ వేరియంట్. ఈ 55, 45 ఏంది అంటే 45 కిలోవాట్ అండ్ అలాగే 55 కిలోవాట్. 55 కిలోవాట్ టాప్ అండ్ వేరియంట్ అనమాట. ఇందులో మనం కలర్స్ చూసినట్లయితే 5 డిఫరెంట్ కలర్స్లో అందుబాటులో ఉన్నదన్నమాట. ఒక్కొక్క వేరియంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ కలర్స్ మీకు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కలర్ వచ్చేసి విజువల్ సన్ రైజ్ అనమాట. జబర్దస్త్ మనకు కనిపిస్తున్నది కదా. ఇక డిజైన్ గురించి మనం మాట్లాడినట్లయితే, నిజంగా టాటా కార్లలో కనుక మనం కంపేర్ చేసినట్లయితే కొంచెం నెక్సాన్ ఫ్లేవర్ కొంచెం లైట్గా కనిపిస్తుంది. బట్ కూపే లైక్ ఎస్యూవీ కైండ్ ఆఫ్ స్టైల్ డిజైన్తో టాటా కర్వ్ ఈవీని ఫర్ ద ఫస్ట్ టైం ఈ సెగ్మెంట్లోకి ఒక కొత్త కార్ని తీసుకొని వచ్చిందనమాట. అలాగే హయ్యర్ రేంజ్తోని టాటా మోటార్స్ ఈ కర్వ్ ఈవీని తీసుకొచ్చిందనమాట. అండ్ ఇప్పుడు మీరు లాంగ్ జర్నీస్ కూడా సో హ్యాపీగా దీంట్లో చేసుకోవచ్చు అనమాట. సో రేంజ్ డీటెయిల్స్ అండ్ అలాగే ఛార్జింగ్ డీటెయిల్స్ అండ్ అలాగే ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను లాస్ట్లో చెప్తా. బట్ బిఫోర్ దాట్ ఎక్స్టీరియర్ లుక్ మనం చూద్దాం. ఎక్స్క్లూజివ్గా మనకు కనిపిస్తుంది, సూపర్గా స్టన్నింగ్గా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఫ్రంట్ సైడ్ డిజైన్ కనుక మనం చూసినట్లయితే కనెక్టెడ్ ఎల్ఈడి లైట్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ అలాగే టాటా సిగ్నేచర్ లోగో కూడా కంప్లీట్లీ డిఫరెంట్గా మనకు కనిపిస్తుంది. అంటే ఇంతకు ముందు టాటా నెక్సాన్ పంచ్లో ఉన్నటువంటి సేమ్ డిజైన్ మనకి ఇందులో కనిపిస్తుంది. కొంచెం టాటా నెక్సాన్ ఫ్లేవర్ మనకు కనిపిస్తుంది. బట్ కూపే లైక్ ఎస్యూవీ కైండ్ ఆఫ్ డిజైన్తో దీన్ని రూపొందించడంతో మీరు చూడొచ్చు. సైడ్ ప్రొఫైల్ కనుక మనం చూసినట్లయితే కంప్లీట్లీ కూపే స్ట్రక్చర్ మస్తు అవసరంగా మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్లో హెడ్ ల్యాంప్ డిజైన్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ని దీనికి రూపొందించారు. అండ్ అలాగే హియర్ వీ క్యాన్ అబ్జర్వ్ ఫ్రంట్ సైడ్లో కెమెరా కూడా మనకు అందుబాటులో ఉందన్నమాట. 360 డిగ్రీ కెమెరా ఇందులో అందుబాటులో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఓఆర్వీఎం అండ్ అలాగే రైట్ సైడ్ ఓఆర్వీఎం అండ్ అలాగే రియర్ సైడ్లో కూడా ఒక కెమెరా అందుబాటులో ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ డిజైన్ ఈ గ్రిల్ కనుక మనం చూసినట్లయితే కంప్లీట్లీ యూనిక్గా అండ్ అలాగే అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ స్కిడ్ ప్లేట్కి సిల్వర్ గార్నిష్తో ఉన్నటువంటి స్కిడ్ ప్లేట్ని దీనికి యూజ్ చేశారనమాట. సో అంటే ఇక్కడ నుంచే మనము ఛార్జింగ్ చేసుకునేది ఉంటుంది అనమాట. బట్ ఛార్జింగ్ చేసుకోవాలంటే మనం లోపలికి వెళ్ళిన తర్వాత సిస్టంలో అంటే టచ్ స్క్రీన్ కింద బటన్ ఉంటుంది దీనికి సపరేట్గా. సో అది ప్రెస్ చేస్తేనే ఇది ఓపెన్ అవుతుంది అనమాట. సో అది మనం ఇన్సైడ్ వెళ్ళిన తర్వాత చెక్ చేద్దాం. ఇక ఛార్జింగ్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఇందులో మనకు 3 కైండ్ ఆఫ్ ఛార్జింగ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయన్నమాట. 15 ఆంప్ సాకెట్ ఒకటి, 7.2 కిలోవాట్ ఏసీ వాల్ బాక్స్ ఛార్జర్ ఉంటుంది. అండ్ అలాగే డీసీ ఫాస్ట్ ఛార్జర్ కూడా అందుబాటులో ఉంటుంది అనమాట. ఇక డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ టైం విషయానికి వచ్చినట్లయితే 10 to 80% ఛార్జింగ్ అవడం కోసం 40 minutes టైం తీసుకుంటుంది అనమాట. అండ్ అలాగే ఏసీ ఫాస్ట్ ఛార్జింగ్ టైం డీటెయిల్స్ చూసినట్లయితే మనకు 7.2 కిలోవాట్ ఛార్జర్తోని గనక మనం ఛార్జింగ్ చేస్తే 10 to 100% ఛార్జింగ్ అవడం కోసం 7 hours 9 minutes టైం తీసుకుంటుంది అనమాట. అండ్ 15 amp ప్లగ్ పాయింట్ తోని మనం కనుక ఛార్జింగ్ చేసినట్లయితే 10 నుంచి 100% ఛార్జింగ్ అవడం కోసం 21 hours టైం తీసుకుంటుంది అనమాట. సో ఈ రకంగా ఛార్జింగ్ టైం మనకు పడుతుంది దీన్ని ఛార్జింగ్ చేసుకోవడం కోసం. అండ్ ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి మనం మాట్లాడినట్లయితే బై డైరెక్షనల్ ఛార్జింగ్ కూడా మనం ఇందులో చేయొచ్చు అనమాట. వెహికల్ టు వెహికల్ ఛార్జింగ్ అంటే ఈ కార్ తోని ఇంకో కార్ ని కూడా మనం ఛార్జింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే వెహికల్ టు లోడ్ ఛార్జింగ్ అనే ఫీచర్ కూడా దీంట్లో ఇచ్చారనమాట. సో ఈ వెహికల్ తోని మనం ఎక్కడైనా అడవిలోకి కానీ ఎక్కడైనా రూరల్ ప్రదేశానికి గనక వెళ్ళినట్లు ఊర్లలో ఇట్లా వెళ్తే మనకు లైట్లు ఇట్లా ఉండవు కదా అక్కడ. సో ఆ టైంలో కూడా మనము ఈ కార్ నుంచి మనము చిన్న చిన్న లైట్లు కానివ్వండి, ఎలక్ట్రానిక్ డివైజెస్ కానివ్వండి, మన ల్యాప్టాప్ కానివ్వండి, ఇలాంటివి కూడా మనము వెలిగించుకోవచ్చు అనమాట. దీన్ని యూజ్ చేసుకొని ఒక
పవర్ బ్యాంక్, ఒక పెద్ద పవర్ బ్యాంక్ లాగా మనం దీన్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ సైడ్ ప్రొఫైల్ కనుక మనం చూసినట్లయితే వైడర్గా అండ్ అలాగే లాంగ్ వీల్ బేస్ ఉన్నటువంటి టాటా కర్వ్ ఈవీని మనం చూస్తున్నట్టుగా మనకు తెలుస్తుందన్నమాట. అండ్ అలాగే 18 ఇంచెస్ వీల్ డిజైన్ కూడా మీరు చూడండి, సో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే 190 mm హయ్యర్ గ్రౌండ్ క్లియరెన్స్తో దీన్ని రూపొందించారు కాబట్టి ఎలాంటి రోడ్లమైనా, బంపీ రోడ్స్ కానివ్వండి, రాక్ రోడ్స్ కానివ్వండి, ఎలాంటి రోడ్స్ పైన కూడా మీరు సో హ్యాపీగా సేఫ్టీగా మీరు డ్రైవింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఈవీ బ్యాడ్జ్ లోగోని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ నాకు నచ్చినటువంటి మెయిన్ పాయింట్ గురించి మనం మాట్లాడినట్లయితే రియర్ సైడ్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ పియానో బ్లాక్ ఫినిషింగ్స్ ఏదైతే వీల్ ఆర్చ్ డిజైన్ ఉన్నదో, సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెనకాల నుంచి స్టార్ట్ అయ్యి అండ్ సైడ్ ప్రొఫైల్ని అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ వీల్ ఆర్చ్ కూడా మొత్తం పియానో బ్లాక్ ఫినిషింగ్స్తో అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ కూడా దాన్ని ఒక ఫ్లో లాగా రూపొందించారు అనమాట. దానివల్ల ఏంటంటే ఒక యూనిక్నెస్ అనేది ఈ కర్వ్ ఈవీలో మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే సైడ్ ప్రొఫైల్లో ORVMకి LED టర్న్ ఇండికేటర్స్ని మనం చూడొచ్చు. అండ్ అలాగే పియానో బ్లాక్ ఫినిషింగ్స్తో సో అట్రాక్టివ్గా దీన్ని రూపొందించారు. అండ్ ఇంతకుముందు మనం మాట్లాడినట్లు ఇక్కడ కెమెరా అందుబాటులో ఉందన్నమాట, 360-degree వ్యూ అందుబాటులో ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ కొత్త చేంజ్ని మనం ఇందులో చూడొచ్చు అనమాట. అంటే ఇంతకుముందు టాటా కార్లలో గనక మనం కంపేర్ చేసినట్లయితే ఇలాంటి డోర్ హ్యాండిల్ మనం చూడలేదన్నమాట. దీన్ని ఫ్లష్ డోర్స్ అంటారు. మనం మహీంద్రాలో చూసినాం కదా, సో ఆ కైండ్ ఆఫ్ డిజైన్తో దీన్ని రూపొందించారు. ఇన్సైడ్ వెళ్ళినప్పుడు మనం దాని గురించి మాట్లాడదాం. అండ్ అలాగే కూపే లైక్ డిజైన్ మనం చూడండి, సో ప్రీమియంగా మనకు కనిపిస్తుంది అనమాట. రియర్ పార్ట్ కనుక మనం చూసినట్లయితే సో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. ఫ్రంట్ అండ్ సైడ్ ప్రొఫైల్ ఎంతైతే అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుందో రియర్ ప్రొఫైల్ కూడా దానికంటే ఎక్కువ మించి స్టైలింగ్గా మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ సెన్సార్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే కర్వ్ ఈవీ సిగ్నేచర్ లోగో మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. బ్లాక్ కలర్ కాంబినేషన్ సూపర్గా మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ రియర్ సైడ్లో కెమెరాని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే కనెక్టెడ్ టైల్ ల్యాంప్ని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. అండ్ అలాగే షార్క్ ఫిన్ యాంటీనా మనకు కనిపిస్తుంది. అండ్ రూఫ్ అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్, రూఫ్ అంతా కూడా బ్లాక్ కలర్లో మనకు కనిపిస్తుంది అనమాట. అంటే డ్యూయల్ టోన్ కలర్ కాంబినేషన్ని మనం చూడొచ్చు. ఈ స్టైలింగ్ ఏదైతే ఉన్నదో, కూపే లైక్ స్టైలింగ్ ఏదైతే ఉన్నదో సో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. స్వీపింగ్ టైల్ ల్యాంప్ ఇండికేటర్ని మనం చూడొచ్చు. అండ్ కలర్ కూడా మీరు చూడండి, ఇక్కడ నుంచి రెడ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఎల్లో కలర్ అనేది మిక్సింగ్ అయిందనమాట, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఇక కర్వ్ ఈవీలో బూట్ స్పేస్ మనం చెక్ చేద్దాం. ఇందులో బూట్ స్పేస్ చెక్ చేయడం కోసం మనం బటన్ కూడా కింద సైడ్లో బటన్ ఉంటుంది, బట్ మీరు గెస్చర్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అనమాట. కాల్ని జస్ట్ ఇట్లా అన్నామంటే బూట్ ఓపెన్ అయిపోతుంది. సమ్ టైమ్ జరా కష్టపడాలి, చాలా కార్లలో ఈ ప్రాబ్లం ఇదిగో వచ్చేసింది చూడండి మీరు. సో ఆటోమేటిక్ బూట్ ఓపెనింగ్ అనమాట సిస్టమ్. ఇక్కడ మనకు 2 లైట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇక్కడ మనము క్లోజ్ చేయాలంటే దీని బటన్ కనుక క్లోజ్ చేసినట్టయితే క్లోజ్ అయిపోతుంది. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఒకవేళ మీరు హైట్ కనుక తక్కువ ఉన్నట్లయితే దీన్ని ఇంత హైట్లో మనకు అందకుంటే కనుక ఒకసారి దీన్ని ప్రెస్ చేసి ఈ ప్లేస్లో ప్రెస్ చేసి పెట్టినట్లయితే అది ఆ ప్లేస్ వరకే ఓపెన్ అవుతుంది అనమాట, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే రియర్ సైడ్లో మనకు 500 లీటర్స్ బూట్ స్పేస్ అందుబాటులో ఉందన్నమాట. హ్యూజ్ బూట్ స్పేస్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే 60-40 స్ప్లిట్ సీటింగ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది. కాబట్టి రియర్ సీట్ని కంప్లీట్గా ఫోల్డ్ ఆన్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఒక 1000 లీటర్స్ బూట్ స్పేస్ అందుబాటులో ఉంటుంది. అండ్ ఇక్కడ JBL స్పీకర్ని, సబూఫర్ని చూడొచ్చు. అండ్ ఇక్కడ వెహికల్ టు వెహికల్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా మనకి ఇందులో అందుబాటులో ఉంది కదా, సో దీన్ని మనము ఫస్ట్ ప్రెస్ చేయాలన్నమాట. అంటే ఇది ఆన్ అండ్ ఆఫ్ కైండ్ ఆఫ్ స్విచ్ అనమాట. సో ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాతనే మనకు అది అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ మనము స్పేర్ వీల్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మనకు 16 ఇంచెస్ స్పేర్ వీల్తో కంపెనీ దీన్ని రూపొందించింది. బట్ హ్యూజ్ బూట్ స్పేస్ ఇందులో మనకు దొరుకుతుంది. సింగిల్ టచ్ ఆపరేషన్తో దీన్ని ఈజీగా క్లోజ్ అండ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇక ఇన్సైడ్ మనం వెళ్ళి ఇన్సైడ్ చెక్ చేద్దాం. అండ్ ఇందులో వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ గురించి మనం మాట్లాడినట్లయితే అవాజ్ ఫీచర్ని కూడా దీంట్లో ఇచ్చారనమాట. ఇదేంటంటే చాలా ఎలక్ట్రిక్ కార్లలో మనం చూసినట్లయితే రోడ్ పైన నడిపించేటప్పుడు ఏం సౌండ్ అనేది రాదు కాబట్టి, సో మినిమం స్పీడ్లో అంటే ఒక 20 కిలోమీటర్స్ స్పీడ్లో కనుక వెళ్తున్నప్పుడు వేరే పీపుల్కి అర్థమయ్యేలాగా, అంటే ఒక వెహికల్ వస్తుందని అర్థమయ్యేలాగా ఒక సౌండ్ని, ఒక టైప్ ఆఫ్ సౌండ్ని కూడా ఇది వచ్చేలాగా దీన్ని రూపొందించారనమాట, విచ్ ఇస్ యూనిక్ అండ్ అడ్వాన్స్ ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ సేఫ్టీ ఫీచర్గా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇన్సైడ్ కనుక మనం చూసినట్టయితే సో ఈ ఫ్లష్ డోర్ని ఒక్కసారి ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. సో స్మార్ట్గా డోర్ని ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఓపెన్ చేసిన తర్వాత యూ క్యాన్ చెక్ ఇట్ రైట్ నో. ఆల్మోస్ట్ 90 degrees డోర్ ఓపెనింగ్ ఇందులో మనకు కనిపిస్తుంది. అంటే టాటా కార్లలో మనం చూస్తాం కదా, సో ఆ కైండ్ ఆఫ్ డోర్ ఓపెనింగ్ కనిపిస్తుంది. ఇన్సైడ్లోకి ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ అలాగే ఈజీగా మనము బయటికి రావడానికి, స్టెప్ అవుట్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ అలాగే డోర్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడే మనకు ఆల్ పవర్ విండోస్కి సంబంధించిన బటన్స్ కనిపిస్తున్నాయి. అండ్ అలాగే స్టోరేజ్ ప్లేస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంబ్రెల్లా స్టోరేజ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే 9 JBL స్పీకర్స్ ఇందులో మనకు కనిపిస్తుంది అనమాట. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని మీరు ఇందులో పొందొచ్చు, సినిమాటిక్ సౌండ్ ఎక్స్పీరియన్స్ని మీరు ఇందులో పొందొచ్చు. అండ్
అండ్ ఇంటీరియర్స్ కనుక మనం చూసినట్లయితే లెదర్ సీటింగ్ సిస్టమ్తో సో లగ్జూరియస్గా మనకు సీట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ వచ్చేసి మనకు వెంటిలేటెడ్ సీట్స్ని రెండు, అంటే డ్రైవర్ అండ్ ప్యాసింజర్ వెంటిలేటెడ్ సీట్స్ని రూపొందించారు కాబట్టి మీరు మీ జర్నీని సో హ్యాపీగా రిలాక్స్ఫుల్గా ఇందులో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే 6-way అడ్జస్టబుల్ ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ని కూడా ఇచ్చారు కాబట్టి యూ క్యాన్ అడ్జస్ట్ యువర్ సీట్ అకార్డింగ్ టు యువర్ హైట్ అండ్ ఆ ప్రకారంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే హైట్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ రకంగా. సో ఇక్కడ నుంచే మనము ఈ సీట్ని కూలింగ్ కానీ హీట్ కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంటీరియర్స్ కనుక మనం చూసినట్లయితే సూపర్బ్ లగ్జూరియస్ ఇంటీరియర్స్ మనకి ఇందులో కనిపిస్తాయి అనమాట. అండ్ స్టీరింగ్ వీల్ చూసినట్లయితే మనం ఇంతకుముందు టాటా నెక్సాన్ కైండ్ ఆఫ్ డిజైన్ ఏదైతే ఉన్నదో అదే స్టీరింగ్ వీల్ ఇందులో మనకు కనిపిస్తుంది అనమాట. ఒకసారి మనం ఆన్ చేద్దాం. సో ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ అందుబాటులో ఉందన్నమాట. ఇక్కడ స్టార్ట్ చేసినట్లయితే మనకు సూపర్బ్ లగ్జూరియస్ ఇంటీరియర్స్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ స్టీరింగ్ వీల్ పైన కనెక్టివిటీ బటన్స్ మనం చూడొచ్చు, ఫోన్ని కనెక్ట్ అండ్ డిస్కనెక్ట్ చేసుకునే బటన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ అలాగే వాయిస్ కమాండ్ కూడా ఉన్నది, బ్లూటూత్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉన్నది. వాయిస్ కమాండ్తో మనము సన్ రూఫ్ని అండ్ మ్యూజిక్ సిస్టమ్ని కూడా ఆపరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మనం చెక్ చేద్దాం పనిలో పని. ఓపెన్ సన్ రూఫ్. సో హ్యూజ్ సన్ రూఫ్ ఓపెనింగ్ ఇందులో మనకు కనిపిస్తుంది అనమాట. చూడండి దోస్ కింది సైడ్ది కూడా పై సైడ్ది కూడా కంప్లీట్గా ఓపెన్ చేసి చూపిస్తుంది. సో సన్ రూఫ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉన్నది. సో ఈ రకంగా సన్ రూఫ్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనం చూసినట్లయితే సో కలర్ఫుల్గా 10.25 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కనిపిస్తుంది. అండ్ రేంజ్ మీరు ఎంత తిరిగారు అండ్ అలాగే ఎంత పర్సెంటేజ్ బ్యాటరీ ఉన్నది, సిటీ మోడ్లో ఉన్నారా, ఎకో మోడ్లో ఉన్నారా, స్పోర్ట్ మోడ్లో ఉన్నారా, డ్రైవింగ్ మోడ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఓడోమీటర్, మీ స్పీడు అండ్ అలాగే టైము అండ్ పార్కింగ్, ఏ గేర్లో ఉన్నారు అదే విషయం తెలుసుకోవచ్చు. అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని సో క్లియర్గా మీరు తెలుసుకోవచ్చు అనమాట దీంట్లో. అండ్ ఇక్కడ రైట్ సైడ్ బటన్ చూసినట్లయితే ఇక్కడ నుంచి మనము ఈ స్క్రీన్ని ఆపరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో వెహికల్ ఇన్ఫర్మేషన్ అండ్ సర్వీస్ రిమైండర్, సో అండ్ ఎనర్జీ అనాలిసిస్ అండ్ మీడియా ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు, నావిగేషన్ యాక్సెస్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్స్. సో ఈ రకంగా అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే క్రూజ్ కంట్రోల్ బటన్ ఇక్కడ మనకు కనిపిస్తున్నది. అండ్ అడాస్ ఫంక్షన్స్కి సంబంధించిన బటన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇక లెవెల్ 2 అడాస్ ఫీచర్స్ గురించి కనుక మనం చూసినట్లయితే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ విత్ స్టాప్ అండ్ గో సిస్టమ్ ఉన్నది, లేన్ డిపార్చర్ వార్నింగ్ ఉన్నది, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ ఉన్నది, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్ కూడా ఉన్నది, 360 డిగ్రీ కెమెరా ఉందని మనం మాట్లాడుకున్నాం కదా, లేన్ చేంజ్ అలర్ట్ ఉన్నది, అడాప్టివ్ స్టీరింగ్ అసిస్ట్ కూడా మనకి ఇందులో ఉంటుందన్నమాట. అండ్ ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ కూడా మనకు అందుబాటులో ఉన్నది. ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ కూడా ఇది చేస్తుంది అనమాట. సో ఎవరైనా దన్మని అడ్డం వస్తే ఇట్లా ఆటోమేటిక్ బ్రేకింగ్ కూడా ఇందులో పనిచేస్తుంది. ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ కూడా, అంటే మనము ఈ కార్ ని నడిపించేటప్పుడు ట్రాఫిక్ సైన్ బోర్డ్స్ ని కూడా ఇది రికగ్నైజ్ చేస్తుంది అనమాట. అంటే మనం ఎంత స్పీడ్ లో నడిపించాలనేది, కొన్ని రోడ్ల మీద మనకు ఇంత స్పీడ్ లో నడిపించాలని చెప్పి ఉంటాయి కదా సైన్ బోర్డ్స్, సో వాటిని కూడా ఇది రికగ్నైజ్ చేస్తుంది అనమాట. అండ్ ఓవర్ స్పీడ్ అలర్ట్ కూడా మనకు ఉంటుంది. అండ్ రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, అంటే ఈ బండిని వెనక సైడ్ తీసేటప్పుడు ఎవరైనా సడన్ గా అడ్డం వస్తే కూడా ఇది రికగ్నైజ్ చేస్తుంది అనమాట, అలర్ట్ కూడా ఇస్తుంది అనమాట. అండ్ రివర్ కొలిజన్ వార్నింగ్ కూడా, అంటే వెనక సైడ్ బండి తీసేటప్పుడు ఏమన్నా తలిగి అడ్డం వస్తే ఇట్లా మనకు కొలిజన్ వార్నింగ్ కూడా ఇస్తుంది అనమాట. అండ్ డోర్ ఓపెన్ అలర్ట్ కూడా మనకు ఓఆర్విఎంలో ఇస్తుంది, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. ఎవరన్నా అంటే డోర్ సరిగా పడలేదు అనుకో, సో ఓఆర్విఎంలో మనకు అలర్ట్ అనేది వస్తుంది అనమాట, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇవన్నీ కూడా టాప్ అండ్ వేరియంట్ లో ఉంటాయి దోస్త్. టాటా సిగ్నేచర్ లోగో సూపర్ గా మనకు కనిపిస్తుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ ని స్టాండర్డ్ గా ఇందులో అందిస్తున్నారు, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనము స్టీరింగ్ ని అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే బట్ ఫ్రంట్ మనం చేసుకోలేము, అప్ అండ్ డౌన్ మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. మీ హైట్ కి తగ్గట్టుగా స్టీరింగ్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం స్టీరింగ్ వెనకాల ప్యాడిల్ షిఫ్టర్స్ ని కూడా చూడొచ్చు. సో ఇక్కడ నుంచి కూడా మనము గేర్స్ ని మైనస్ అండ్ ప్లస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే 12 ఇంచెస్ సినిమాటిక్ మ్యూజిక్ సిస్టమ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అండ్ అన్ని కూడా మనకు ఇందులో అందుబాటులో ఉంటాయి అనమాట. జేబిఎస్ మోడ్స్, మీడియా అండ్ ఆర్కేడ్ ఈవీ కూడా మనకి ఇందులో అందుబాటులో ఉన్నది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనకు కనిపిస్తుంది. అలాగే అమెజాన్ అలెక్సా అండ్ సిరి ఇలాంటి వాయిస్ కమాండ్స్ కి కూడా ఇది సపోర్ట్ చేసేలాగా రూపొందించారనమాట. జేబిఎల్ మోడ్స్ మనకి ఇందులో కనిపిస్తున్నాయి. ఒకసారి మనం చెక్ చేద్దాం. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి అనమాట. అంటే మీకు ఎక్కడ సౌండ్ కావాలి, ఎక్కడ బంద్ చేయాలి, వెనక సీట్ల సౌండ్ వద్దు, ముంగల్ సీట్ల సౌండ్ కావాలి, అలాంటి థింగ్స్ కూడా మనం ఇందులో చేసుకోవచ్చు అనమాట. అండ్ బాస్ ఎన్హాన్సర్, సో ఈ రకంగా సో సౌండ్ అయితే సూపర్ వస్తుంది, మీరు వినండి.
సో కార్లో చిన్నపిల్లలకి ఇట్లా పండుకొని ఉంటే ఇట్లా దానికి సెపరేట్ ఆప్షన్ ఉంది, కిడ్స్ స్లీపింగ్ ఇన్ బ్యాక్ అనమాట. సో అది నొక్కితే సౌండ్ అంతా తక్కువ అయిపోతుంది అనమాట. సో ఎక్కువ గడబడలు ఏముండే అనమాట. సో ఈ రకంగా మనము సౌండ్ని కూడా మనము ప్లే చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ JBL స్పీకర్స్ దుమ్ము లేపుతున్న ఏదో జబర్దస్త్ సౌండ్ వినిపిస్తుంది దీంట్లో. అండ్ మూడ్ లైటింగ్ కూడా మనకు అందుబాటులో ఉన్నది, మీరు చూడండి. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఇగో రెడ్ కలర్ కనిపిస్తుంది కదా ఇక్కడ, దీన్ని మనం మారుద్దాం. ఇప్పుడు మీరు చెక్ చేయండి. సో బ్లూ కలర్ అయింది, సో ఇక గ్రీన్ కలర్ వచ్చింది. అండ్ ఈ కలర్ ఇక్కడ కాదు, ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది అనమాట. మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఇగో సో మూడ్ లైటింగ్ అనేది అక్కడ కూడా మనకు అందుబాటులో ఉందన్నమాట. అండ్ అదర్ థింగ్స్ని చూసినట్లయితే డాష్ బోర్డ్ డిజైన్ సూపర్గా మనకు కనిపిస్తుంది. ఈ డిజైన్ ఏదైతే ఉన్నదో జబర్దస్త్ ఉన్నది. అండ్ అలాగే స్టిచ్చింగ్ కూడా లెదర్ స్టిచ్చింగ్ ప్యాటర్న్ ఇచ్చారు, మస్తు ఉన్నది. అండ్ అలాగే ఇక్కడ మనము గ్లో బాక్స్ని ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవాలి. సో పెద్ద గ్లో బాక్స్ ఇందులో మనకు కనిపిస్తుంది, లైట్ కూడా ఉన్నది. అండ్ అలాగే కూల్డ్ గ్లో బాక్స్ని ఇచ్చారనమాట. సపరేట్ ప్యాటర్న్స్ మనం నెక్సాన్లో చూసినట్టుగా మనకు కంఫర్టబుల్గా చూపించారు, కన్వీనియంట్గా గ్లో బాక్స్ని రూపొందించారు. అండ్ అదర్ బటన్స్ అండ్ కీస్ గురించి చూసినట్లయితే ఇక్కడ నుంచి మనము ఛార్జింగ్ పోర్ట్ని ఓపెన్ చేసే బటన్ అనమాట ఇది. సో ఇక్కడ మనం నొక్కినట్లయితే ఛార్జింగ్ పోర్ట్ ఓపెన్ అయిపోతుంది. అండ్ హెడ్ ల్యాంప్స్ కి సంబంధించిన బటన్, అండ్ అలాగే హిల్ డీసెంట్ కంట్రోల్ ఇక్కడ బటన్ కనిపిస్తుంది. అండ్ అలాగే రియర్ సైడ్ బూట్ ఓపెన్ చేసే బటన్ కనిపిస్తుంది, హజార్డ్ వార్నింగ్ బటన్, అండ్ అలాగే ఆల్ సెంటర్ లాకింగ్ బటన్, అండ్ అలాగే 360 డిగ్రీ వ్యూ ఇక్కడ మనకు కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. సో 360 డిగ్రీ వ్యూ కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది 2Dలో. అండ్ అలాగే 3Dలో కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. సో షోరూమ్ లో మనం ఎక్కడ ఉన్నాం ఏం సంగతి మొత్తం వీళ్ళు కర్వ్ డిజైన్ ఇక్కడ వేసారనమాట. సో అది కూడా మనకు కనిపిస్తుంది అనమాట. సో చాలా క్లియర్ 3D యాంగిల్ మనకి ఇందులో కనిపిస్తుంది. దోస్ నిజంగా జబర్దస్త్ కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ రియర్ ఈ రకంగా అండ్ 2D. అండ్ ఇదే కాకుండా మనము ఇండికేటర్ వేసినట్లయితే మనకు ఇండికేటర్ వేస్తే రైట్ ఇండికేటర్ వేసిన నేను ఇప్పుడు, అలాగే లెఫ్ట్ ఇండికేటర్ వేసిన. సో ఈ రకంగా మనము ఆన్ ద గో మనము డ్రైవింగ్ చేసేటప్పుడు ఎలాంటి రిస్క్ లేకుండా సేఫ్టీ డ్రైవింగ్ చేసుకోవడం కోసం మనకు 360 డిగ్రీ వ్యూ మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ నుంచి మనం ఆ క్లైమేట్ కంట్రోల్కి సంబంధించినటువంటి బటన్స్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ AC బటన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ అలాగే ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ సిస్టమ్ ఇక్కడ మనకు అందుబాటులో ఉందన్నమాట. సో జబర్దస్త్ ఉన్నది, మస్తు ఉన్నది, ఇది చాలా బాగున్నది, ప్రీమియంగా ఉన్నది. అండ్ న్యూట్రల్, రివర్స్ డ్రైవింగ్ మోడ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ 12 వాట్ సాకెట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే దాంతో పాటుగా USB పోర్ట్ ఉన్నది. అండ్ అలాగే Type-C కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు సిటీ, ఎకో, స్పోర్ట్ మోడ్ 3 డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి కదా. సో దానికి సంబంధించినటువంటి డయల్ కూడా ప్రీమియంగా మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు ఆటోమేటిక్ పార్కింగ్ బ్రేక్ అండ్ ఆటో హోల్డ్ ఫంక్షన్ కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉందన్నమాట. అండ్ అలాగే మీ ఫోన్ని వైర్లెస్లీ ఛార్జింగ్ చేసుకోవడం కోసం కంపాటబిలిటీ ఉన్నటువంటి ఫోన్ ఇక్కడ పెట్టేస్తే ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయిపోతుంది. అండ్ అలాగే మనకు ఆమ్రెస్ట్ కూడా అందుబాటులో ఉందన్నమాట. లాంగ్ జర్నీకి ఆమ్రెస్ట్ అనేది కంపల్సరీ ఉంటే జబర్దస్త్ ఉంటుంది. స్టోరేజ్ ప్లేస్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉందన్నమాట. సో దోస్ కంఫర్టబుల్గా ఇంటీరియర్స్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ రియర్ సైడ్ ఒకసారి మనం వెళ్ళి రియర్ సైడ్ కూడా కంఫర్ట్ ఎట్లుంది, హెడ్ రూమ్, లెగ్ రూమ్ ఎట్లుంది అనేది విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గో టు బ్యాక్ సైడ్. ఎంటర్ ఇన్సైడ్ ఆఫ్ దిస్ కర్వ్. రియర్ సైడ్ చూసినట్లయితే నిజంగా మంచి లెగ్ రూమ్ ఇందులో మనకు కనిపిస్తుంది. యూ కెన్ చెక్ ఇట్ రైట్ నౌ. అండ్ అలాగే మంచి హెడ్ రూమ్ కూడా మీకు కనిపిస్తుంది. అంటే ఒకవేళ మీరు హైట్ ఉన్నా కానీ ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి దీన్ని కొంచెం లోపలికి సెట్ చేశారనమాట. సో దీనివల్ల ఏంటంటే హెడ్ రూమ్ అనేది మంచి దొరుకుతుంది. అలాగే ఇక్కడ హ్యాండిల్ని మనం చూడవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనకు లైట్ కూడా అందుబాటులో ఉందన్నమాట. అండ్ కంఫర్టబుల్గా మీరు ముగ్గురు కూర్చునేలాగా దీన్ని రూపొందించారు. అండ్ ఇక్కడ AC వెంట్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే Type-C పోర్ట్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. సో అండ్ ఒకవేళ ఇద్దరే కనుక జర్నీకి వెళ్తున్నట్లయితే మనకు ఆమ్రెస్ట్ కూడా అందుబాటులో ఉందన్నమాట. అండ్ హియర్ వీ హ్యావ్ వాటర్ బాటిల్ హోల్డర్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయన్నమాట. చిన్న వాటర్ బాటిల్స్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో లెదర్ సీటింగ్ సిస్టమ్ చాలా కంఫర్టబుల్గా రూపొందించారు. అండ్ అలాగే హెడ్ రెస్ట్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకునేలాగా దీన్ని రూపొందించారు అనమాట. అండ్ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరేజెస్ని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. కర్వ్ ఈవీలో ఉన్నటువంటి పవర్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే కర్వ్ EV 45 వచ్చేసి 150 హార్స్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తే కర్వ్ EV 55 వచ్చేసి 167 హార్స్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ప్రస్తుతం మనం చూస్తున్నాం అనమాట. అండ్ 250 Nm పీక్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మోటార్ అండ్ బ్యాటరీ ఇన్గ్రెస్ ప్రొటెక్షన్ కోసం IP67 రేటింగ్స్ కూడా దీంట్లో ఇచ్చారు కాబట్టి వర్షంలో కూడా నీళ్ళల్లో కూడా సుకూన్ గా దీన్ని నడిపించుకోవచ్చు అనమాట. అండ్ 0 to 100 km/h టాప్ స్పీడ్ ని 8.6 సెకండ్స్ లో మాత్రమే రీచ్ అవుతుంది అనమాట. ఇక వారంటీ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే బ్యాటరీ ప్యాక్ అండ్ మోటార్ వారంటీ డీటెయిల్స్ చూసినట్లయితే 8 years లేదా 1,60,000 kilometers విచ్ ఎవర్ కమ్స్ ఫస్ట్ అంటారు కదా. సో ఆ రకంగా అనమాట. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి డ్రైవింగ్ రేంజ్ అనమాట. సర్టిఫైడ్ ఫుల్ ఛార్జ్ రేంజ్ వచ్చేసి 585 kilometers IDC రేంజ్ అనమాట ఇది. సో ప్రాక్టికల్ రేంజ్ అనేది ఇంకా మనకు అందుబాటులో రాలేదు, కొత్త బండి కదా. అండ్ ఇది వచ్చేసి 55 kilowatt బ్యాటరీ ఉన్నటువంటి, అంటే ఈ బండి మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి దాని రేంజ్ అనమాట. అండ్ 45 kilowatt
కర్వ్ ఈవీ రేంజ్ వచ్చేసి 502 కిలోమీటర్స్ రేంజ్ అందిస్తుంది అనమాట. సో ఐడిసి రేంజ్ అనమాట ఇది. సో ప్రాక్టికల్ రేంజ్ డిఫరెంట్ గా ఉంటది, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఇక ఈ సరికొత్త టాటా కర్వ్ ఈవీ ప్రైస్ డీటెయిల్స్ మనం చెక్ చేసినట్లయితే 17,49,000 ఎక్స్టర్నల్ ప్రైస్ తో బేసిక్ వేరియంట్ అందుబాటులో ఉంటుంది అనమాట. కర్వ్ ఈవీ 45 వేరియంట్. ఇక బేసిక్ ఆండ్రాయిడ్ ప్రైస్ వచ్చేసి 21,07,000 ఆండ్రాయిడ్ ప్రైస్ తో ఇది అందుబాటులో ఉంటుంది. ఇక మనం చూస్తున్నటువంటి ఈ టాప్ ఇన్ వేరియంట్ వచ్చేసి 26,53,590 ఆన్-రోడ్ ప్రైస్ తో ఇండియాస్ ఎక్స్క్లూజివ్ ఉమెన్స్ ఆటోమొబైల్ షోరూమ్ ఎట్ జూబ్లీ హిల్స్ అవుట్లెట్ లో అందుబాటులో ఉంది. ఫ్రెండ్స్, నా ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పు ఇది మన ఛానల్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బాయ్. ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్, ఏ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆటోమొబైల్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.